ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నిరసన ఈ నెల 29వ తేదీన చలో శ్రీకాకుళం సభను ర్యాలీని జయప్రదం చేయాలని శ్రీకాకుళం జిల్లా లావేరు మండల కేంద్రంలో బొడమూరు జై భీమ్ సేవా సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వ్యతిరేక జై భీమ్ సేవా సంఘం అధ్యక్షులు కుప్పిలి అప్పన్న అన్నారు. బొడమూరులో అంబేద్కర్ విగ్రహం వద్ద సభకు సంబంధించిన కరపత్రాలను ఆయన సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ నెల 29న దళిత నాయకులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కుప్పిలి అప్పన్న కోరారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, రాంబాబు, పి అప్పన్న, కె శివ, ఎన్ ఆదినారాయణ, బావాజీ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి, ఐక్యత వర్ధిల్లాలి. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. విషయం చెప్పమయ్యా. 29వ తారీఖున శ్రీకాకుళం అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆ సభకు హాజరవ్వాలి. ఈ వర్గీకరణ కానీ ఈ వర్గీకరణ మనం ఆపలేకపోతే రేపు మీ మనవల పరిస్థితి ఏన స్థితిలోకి వస్తుంది. అంత దారుణమైన ఇది నిర్ణయం తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం. దాన్ని మనం వ్యతిరేకిస్తూ ఇప్పుడు సభ మనం నిర్వహిస్తున్నాం. ఆ సభకు కంపల్సరిగా ఆ రోజు సెలవు పెట్టుకొని రావాల్సింది. ఇంటికి 2-3 రావాలి. ముందుగా జై భీమ్ అండి. సెలో శ్రీకాకుళం ఈ నెల 29వ తారీఖున ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ ర్యాలీ మరియు భారీ బహిరంగ సభ జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క దళితులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలి. ఆ సందర్భంగా ఈరోజు బుడుమూరు జై భీమ్ సేవా సంఘం వారిచే ఈ కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ వర్గీకరణ అనేది కంప్లీట్గా రాజ్యాంగ విరుద్ధమైనది. 341 ఆర్టికల్ ప్రకారంగా ఎటువంటి వర్గీకరణ అయినా రాష్ట్ర ప్రభుత్వాలకి చేసే అధికారం లేదని స్పష్టంగా రాజ్యాంగంలో తెలియజేశారు. అయినప్పటికీ కూడా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం ఏకమై ఈ వర్గీకరణని 1/8/2024న సుప్రీంకోర్టు ద్వారా ప్రకటన చేయించారు. అందులో 7 బెంచ్ సభ్యులు ఉండగా 6 కూడా కేంద్ర ప్రభుత్వం మోడీకి అనుకూలమైన వ్యక్తులు ఉండడం చేత ఓట్ ఆఫ్ ది మెజారిటీ 6 సభ్యులు వర్గీకరణకి అంగీకరించడంతో ఒకే ఒక వ్యక్తి వ్యతిరేకించడంతో ఆయన మాట చెల్లనేరలేదు. కావున వర్గీకరణని 2024 ఆగస్టు 1వ తారీఖున వర్గీకరణ అనే అంశాన్ని లేవనెత్తారు. దీనివలన దళితులకు తీవ్ర నష్టం జరుగుతుంది. దానివలన క్రిమిలేయర్ అనే ఒక దాన్ని ఆ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో దళితులకు రిజర్వేషన్ పరంగా కానీ ఇంకా ఎటువంటి ఇదైనా కూడా లబ్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దాని మూలంగా రానున్న రోజుల్లో దళితుడు ఒక 70-80 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. కాబట్టి దళిత సోదరులందరూ ఏకమై రేపు జరగబోయే ఈ నెల 29న జరగబోయే చలో శ్రీకాకుళం ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ ఇంటింటికి 1-2 చొప్పున ప్రతి ఒక్కరూ బయలుదేరి రావాల్సిందిగా కోరుచున్నాం. ఈ బహిరంగ సభ వల్ల మన దళితులందరూ ఐక్యంగా ఉన్నాము అని తెలియజేయడానికి ఇదొక నిదర్శనం. అలాగే మాలా మాదిగలు ఇప్పటి వరకు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉన్నాము. అయినప్పటికీ కూడా ఈ వర్గీకరణ అనే
పేరుతో మనల్ని విడగొట్టి మన చేతికి కత్తులిచ్చి మనల్ని మనమే చంపుకునే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అది మన మాదిక సోదరులు కూడా తెలుసుకొని వర్గీకరణ వద్దు, కలిసి ఉంటేనే ముద్దు అని వాళ్ళు కూడా తెలుసుకొని అందరం అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వర్గీకరణకి తప్పకుండా ఈ వర్గీకరణ వ్యతిరేక సభకి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క దళితులు హాజరు కావాల్సిందిగా ఇందుపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం.